సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడం దారుణమన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ నిజాలు మాట్లాడుతుంటే బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తామేదో సభను తప్పుదోవ పట్టిస్తున్నట్లు బీజేపీ చిత్రీకరిస్తుందని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సరెండర్ అయ్యారని విమర్శించారు ఎంపీ చామల. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నో దఫాలుగా ఎన్నో సందర్భాలలో ఎన్నో డిబేట్లలో వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే హౌస్ ని డిస్ట్రాక్ట్ చేసే విధంగా అపోజిషన్ పార్టీ ఎంపీలను రెచ్చగొట్టి ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మైక్ కట్ చేసి ఎదురుగా బీజేపీ ఎంపీలకు మైకులు ఇచ్చి వాళ్ళతోటి చిల్లరవల్లర మాటలు మాట్లాడించి మమ్మల్ని రెచ్చగొట్టి దేశ ప్రజల ముందు మేమేదో తప్పు చేస్తున్నట్టు మా వల్లనే హౌస్లో అడ్జర్న్ అవుతున్నట్టుగా ఎన్నోసార్లు ఈ యొక్క టాక్టిక్స్ ని పేల్ చేసినటువంటి పరిస్థితి. ఈవెన్ ప్యానల్ స్పీకర్స్ కూడా లోక్సభలో ప్యానల్ స్పీకర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ముందే దిశానిర్దేశం చేసి పంపిస్తున్నారు. ఏమనంటే రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు ప్యానల్ స్పీకర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఇస్తున్నట్టు కనపడుతుందంటే ఆయన మాట్లాడేటప్పుడు ప్రతిసారి డిస్టర్బ్ చేసి సబ్జెక్ట్ మాట్లాడు, ఇది మాట్లాడకు, అది మాట్లాడకండి. ఈరోజు ప్రజలు మమ్మల్ని గెలిపించి పార్లమెంటుకు పంపించింది ప్రేక్షక పాత్ర వహించనికే కాదు. ఈరోజు ప్రజలు మమ్మల్ని గెలిపించి పంపించింది ప్రజా సమస్యల మీద తప్పులు జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడటానికి మమ్మల్ని పార్లమెంటుకు పంపించారు. కానీ మేము ఏది మాట్లాడినా, మేము నిజాలు మాట్లాడే ప్రయత్నం చేసినా నరేందర్ మోడీ సరెండర్ మోడీ ఏదైతే నరేందర్ మోడీ ట్రంప్కు సరెండర్ అయిన విషయాన్ని మేము మాట్లాడుతుంటే వాళ్ళకి అవి నచ్చవు. ఎందుకంటే దేశ ప్రజల ముందు వాస్తవాలు బయటకు వస్తాయి. ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిబేట్ ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద జరుగుతున్న డిబేట్లో ఆయనకి ఇవ్వాల్సిన 30 నిమిషాల సమయం ఆయన మాట్లాడుతుంటే ఆయన మైక్ కట్ చేస్తే మేము మైక్ ఎందుకు కట్ చేసిర్రు అని అడిగినాం. ఆయన మైక్ కట్ చేయడమే కాకుండా నెక్స్ట్ స్పీకర్కి ఇచ్చేసిర్రు. అంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, కూర్చో అన్నారు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఈరోజు విలువలేని పరిస్థితికి వస్తే మేము పార్లమెంట్ సభ్యులుగా ఎలా చూస్తూ ఊరుకుంటాం? మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారిని మీరు రాహుల్ గాంధీ గారికి తిరిగి మైక్ ఇవ్వాల్సిందిగా కోరాము. కానీ స్పీకర్ దానికి ఒప్పుకోకపోవడంతో మేము స్పీకర్ దగ్గరకు పోవడానికి ప్రయత్నం చేయడంతో మా మీద మిస్బిహేవియర్ కింద మమ్మల్ని ఈరోజు పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళు పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన ప్రశ్నించే గొంతులు ఆగవు.